హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇంకా చెప్పాను కదా, అరుణాచలం స్టార్ట్ అయ్యాము. ఇంకా కాణిపాకం వెళ్ళాక వీడియో అయితే షేర్ చేస్తానని చెప్పి ఇప్పుడే తిరుపతి దాటాము. చిన్నగా అలా వెళ్తూ ఉన్నాము. ఏమంత ట్రాఫిక్ లేదు, కానీ అయినా కూడా నిదానంగా పోతే బెటర్లే అనిపించింది. అందుకని స్లోగా అయితే వెళ్తున్నాము. మొత్తానికి మధ్యాహ్నంకి కాణిపాకం అయితే వెళ్ళాము. ఎండ అయితే విపరీతంగా ఉంది చూడండి. చెప్పులు లేకుండా దిగి నడవడం కదా రోడ్డు మీద, కాళ్ళు మండిపోతున్నాయి. అసలు మొహాలు మాడిపోయాయి ఈ సెగకి. అసలు ఎక్కడ నించుని వల్ల లేదు చూడండి. చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా, షాపులు రోడ్డు పక్కన, వాటి దగ్గరలో నించున్నాము. కాళ్ళు కాలిపోతే అక్షత పరిగెత్తుకుంటూ వెళ్తుంది, చూసారో లేదో. ఇంకా అక్కడక్కడ ఇలాగా గ్రీన్ మ్యాట్లు అయితే వేసున్నారు కాళ్ళు కాలకుండా ఉండేదానికి, బయట గుడి బయట వైపు. ఇంత ఎండకు కూడా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. లోపలికి వెళ్ళాము, దర్శనానికి వెళ్దాంలే అని చెప్పి చిన్నగా అలాగా. బయటే ఇంత జనాలు ఉంటే ఇంకా లోపల ఎంతమంది ఉంటారు ఊహించండి అసలు. ఇంకా ఆ జనాలను చూసేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలన్న హోప్ అయితే వదిలేసాము. ఇంకెందుకు ఈ జనాలందరినీ దోసుకొని మనం దర్శనానికి వెళ్ళేసరికి ఇక్కడే సాయంత్రం వద్దు, ఇంకా లేట్ అయిపోద్దు అనిపించింది. ఎందుకంటే క్యూ లైన్లో ఎప్పటి నుంచో లైన్లు నిండిపోయినాయి. నాకైతే ఆ లైన్లు చూసి తిరుమల గుర్తొచ్చింది. అంటే నించోలేక జనాలు కూర్చుండిపోయారు ప్రశాంతంగా, అంతమంది జనాలు ఉన్నారు. అంతసేపు పడుతుందన్నమాట దర్శనం కూడాను. ఇంక ఇదంతా అయ్యే పని కాదులే, గోపురానికి దండం పెట్టేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇటువైపుకి వచ్చాము. 3 రోజులు వరుసగా సెలవులు వచ్చేసరికి అందుకని ఇంతమంది జనాలు ఉన్నారంట. ఇక్కడ పక్కనే ఏంటంటే శివాలయం ఉంది, ఒక పెద్దది, చాలా బాగుంది బయట నుంచి చూస్తేనే. ఇంక అందుకని అక్కడికి ఎలాగో వెళ్ళలేకపోయాం, ఇక్కడికన్నా వెళ్దాంలే అని ఇటుగా వెళ్తూ ఉన్నాము. లోపల అయితే ఇక్కడ విగ్రహాలు ఇవి చూడండి, సిమెంట్తో చేసినవే ఇవన్నీ. నంది, వినాయకుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా అన్నీ ఉన్నాయి. శివుడు కూడా ఉన్నాడు, ఒకటి ఉంది ఒక లేదనుకుంటా. ఇంకా గుడి బయట కూడా చాలా బాగుంది, పార్క్ లాగా. అందరూ ఈ ఎండ విపరీతంగా ఉన్నా సరే ఎండలోనే ఫోటోలు దిగుతూ ఉన్నారు. నేనైతే అంత సాహసం చేయలేదు. నాకు ఈ గుడి స్టార్టింగ్ రాజగోపురం అంటారు కదా, అక్కడ నుంచి లోపల గుడిలోకి వెళ్ళేసరికి కాళ్ళు మండిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చినంత పని అయిందనమాట. ఈ నంది వెనకాల మ్యాట్లు వేస్తున్నారు, ఆ మ్యాట్లు కూడా కాలుతున్నాయి చూడండి. అట్లాగే స్పీడ్గా లోపలికైతే వెళ్ళాము. ఇంకపోతే గుడి లోపల వీడియో అయితే తీయలేదండి, నేనే తీయొద్దని చెప్పాను అక్షితకి. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని లోపల శివయ్య ఉన్నాడు, ఇంకా వినాయకుడు విగ్రహం కూడా ఉంది. సరేలే లోపల కాణిపాకం గణపతిని చూడలేకపోయినా పక్కన శివాలయంలో ఉన్న గణపతినన్నా చూసాంలే అని సంతోషపడి అక్కడే దండం పెట్టేసుకొని, శివయ్య అయితే అంతా అరుణాచలంలో ఉన్న శివయ్య లాగే ఉన్నాడు సేమ్. ఇద్దరిని దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిపోయాము. ఇక దారిలో ఎక్కడైనా వెహికల్ కాసేపు ఆపుకొని తినేసి వెళ్తాము. అరుణాచలం వెళ్ళాక మళ్ళీ మీకోసం వీడియోలు అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి.